వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏఐ వచ్చిన తర్వాత ఎంత మంచిగా ఉపయోగించుకుంటున్నారు? దానివల్ల అప్పుడప్పుడు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అది మంచికి పనిచేస్తుంది, చెడుకు కూడా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు చాట్ జీపీటీని వాడుకొని అసలు ఏం చేసుకున్నారనేది కూడా ఈ వీడియోలో మనం తెలియజేసుకుంటాం. పూర్తిగా వీడియోనైతే చూడండి. ముఖ్యంగా సూరత్, గుజరాత్‌లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఎలా ఈ ఘటన జరిగింది? ముఖ్యంగా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు చనిపోయారు. ఎలా చనిపోయారు అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ వారు చాట్ జీపీటీని అడిగారట. అంటే ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి? అని కూడా చాట్ జీపీటీలో అడిగినటువంటి ఈ ఇద్దరు అమ్మాయిలు, ముఖ్యంగా ఒక అమ్మాయికి 18 ఏళ్ళు, మరో అమ్మాయికి 20 ఏళ్ళు. అంటే సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా పోలీసులైతే తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఒక వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేయగా ఎలన్ మాస్క్ ఆయన ప్రమాదకరం, షాకింగ్ అంటూ రిప్లై ఇచ్చారు. అయితే చాట్ జీపీటీ లేదా జెమినీ ఏఐ సూసైడ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదని కూడా పలువురైతే ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అయితే ఇటువంటి వాటికి 100% ఏంటంటే ఇల్లీగల్, చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటికి చాట్ జీపీటీ కావచ్చు, గూగుల్ జెమినీ కావచ్చు, ఇక ఇతర ఏఐ అంటే లీగల్‌గా ఉన్నటువంటి ఏవైనా ఏఐ సంస్థలు ఏవైనా కానీ ఇటువంటి వాటికి ఆన్సర్ చేయవు. మరి ఇది పోలీసులు ధృవీకరించినా కానీ అక్కడ సమాధానం ఇచ్చిందా లేదా అనే దానికి సంబంధించి కూడా వారు ఏ రకంగా చెప్పుకొచ్చారో తెలీదు గానీ, ఇటువంటి వాటికైతే 100% ఇవ్వదు. కాకపోతే వీళ్ళు చాట్‌జీపీటీని గూడా చాలా తెలివైనటువంటి ప్రశ్నలు అడిగి, అంటే ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడితే చనిపోతారు? అని అడిగి ఉండకపోవచ్చు కానీ, దానికి వేరే రకంగా అడిగి, వీళ్ళ తెలివితేటలతో వేరే రకంగా దాన్ని క్వెషన్ అడిగి, అంటే లీగల్ అయినటువంటి క్వెషన్‌లనే అడిగి, ఆ రకంగా వారేమన్నా చేసుకుండొచ్చేమో కానీ, మాక్సిమం చాట్‌జీపీటీ గావచ్చు, అంటే చాట్‌జీపీటీ గురించే ఇక్కడ వార్త అయితే వచ్చింది కానీ, ఇందులో వాస్తవం ఉందా లేదా? ఇటువంటివన్నీ కూడా అందులో ఆన్సర్ సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉండదు నాకు తెలిసి కూడా. మరి వారు తెలివిగా ఇంకో క్వెషన్‌ని వేరే విధంగా అడిగి, ఇక్కడ చాట్‌జీపీటీని కూడా కొంత బోల్తా కొట్టిచ్చి, దాని దగ్గర నుండి సమాధానం రాబట్టుకొని ఉండవచ్చు. కానీ వారు ఎందుకు చనిపోయారనేది మాత్రం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా. ఈ వీడియో పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.